నాకు సూసైడల్ థాట్స్ కూడా వచ్చేసాయి. ఎందుకు ఈ లైఫ్? 25 days నాకు పీరియడ్, బ్లీడింగ్ అవుతానే ఉంది. ఊసరవల్లికి కూడా అన్ని రంగులు ఉంటాయో లేదో కానీ ఇక్కడ మనుషులకు మాత్రం అన్ని రంగులు ఉంటాయి. ఇక్కడ 100 థాట్స్ ఉంటాయి, 100 మాటలు ఉంటాయి. ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు 100 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే ఎదుటి పర్సన్ 1,00,000 సార్లు ఆలోచించి బాధపడతారు. -2 degrees లో వచ్చి నేను బయట కూర్చొని ఒక్కదాన్ని ఏడుస్తూ ఉండేదాన్ని. బాగా చూసుకుంటాను, నువ్వు నాతో ఉండు అంటే ఒక అమ్మాయి వర్క్ చేయడానికి వస్తే మొత్తం అసలు ఏదో కోల్పోయాను. వాళ్ళు నా మీద గొడవకు వచ్చేసారు ఆ రోజు. తత్వం అది కాదు. అక్కడే నుంచొని వాళ్ళెదురే కన్నీళ్లు గారుస్తా నుంచున్నాను తప్ప సెల్ఫ్ రెస్పెక్ట్ కి దిగజారి బ్రతకాల్సిన అవసరం అయితే నాకు లేదు అనిపించింది. అట నువ్వు తిరుగు, అబ్బాయిలతో తిరుగు, ఏమైనా చేసుకో, మాకెందుకు, మీ అమ్మాయిలందరూ ఇంతే మారిపోతారు నమ్మడమే మానేస్తే నాకు ఇలాంటి ఒక మంచి ఫ్రెండ్స్ దొరికే వాళ్ళ లైఫ్ లో మనం అంటే వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటి అని నేను ఆలోచిస్తా. నేను వెళ్తే తిరిగి రాలేనని నాకు తెలుసు. ఏమో ఇండియాని చూడాలంటే, ఇండియాని ఫేస్ చేయడానికి కూడా భయపడిపోయాను నేను. మనతో ఒక మనిషి ఎలా ఉంటున్నాడు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నాకున్న తెలుగు ఫ్రెండ్స్ లో చూసింది, నా ముందు ఒకలాగా నా వెనకాల ఒకలా ఉంటారు. లైఫ్ చీకటిగా ఉంది అనుకునే టైంలో వెలుగులాగా వచ్చారు నాకు కొంతమంది ఫ్రెండ్స్. తో నా బాధ విని నన్ను జడ్జి చేయకుండా, యాంగ్జైటీ ఉంది గైస్, మా అమ్మకు కూడా తెలీదు, అకామిడేషన్స్ మారాను అనిపోయిందని నేను చూసుకోకుండా జాబ్ అప్లై చేసి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. 2 జాబులకి నామం పడింది అనమాట. ఆ టైంలో వచ్చేసరికి ఫుల్ బ్యాక్ పెయిన్, 4.5 hours జర్నీ చేయాలి. హలో గైజ్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న ఎపిసోడ్లో నేను యూకే వచ్చేంత వరకు చెప్పాను అనమాట. ఈరోజు నేను యూకే వచ్చాక ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, ఫ్రెండ్షిప్స్లో ఎలాంటి ఫేస్ చేశాను, అకామిడేషన్స్లో ఎలాంటి ఫేస్ చేశానని నేను మీతో షేర్ చేసుకుంటాను. యూకే రావడానికి నేను మీకు చెప్పినట్టే మా బావగారు, మా తాతయ్య పోతే నేను ఇక్కడ వరకు వచ్చేదాన్నే కాదు. ఆ రోజు మీరు చేసిన హెల్ప్ నాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. సో నేను మీకు చెప్పినట్టుగానే యూకే అయితే వచ్చేసేదాన్ని ఒక్కదాన్ని. ఏం తెలియని అమ్మాయిని, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉండని అమ్మాయిని, 2 సార్లు హైదరాబాద్ వెళ్ళి తిరిగి వచ్చేసిన అమ్మాయిని సక్సెస్ఫుల్గా ఒక్కదాన్నే యూకే అయితే వచ్చాను. రాగానే నా ఫ్రెండ్ పికప్ చేసుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఆ రోజు టైర్డ్ అయిపోయాను కాబట్టి ఫ్రెష్ అయి తిని పడుకున్నాను. ఫస్ట్ ఏంటంటే నేను ఇల్లు చూడగానే షాక్ అయిపోయాను గైస్. ఎందుకంటే మా అమ్మ ఫుల్ నీట్నెస్, చాలా నీట్గా ఉండాలి ఇల్లు. మా అమ్మ నడుస్తున్నా కాలుకి దుమ్ము తగిలితే కూడా ఇల్లు చిల్లు తుడవాలన్నమాట, అంత నీట్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చి చూడగానే ఈ ఇల్లంతా ఫుల్ మెస్సీ, అక్కడ పడేసి ఉన్నాయి, తిన్నాయి కడిగిలేవు. ఇంకా నాకే చూసి ఒకలాగా ఏంట్రా ఇల్లు ఇలా ఉంది అని నా ఫ్రెండ్ అడిగేశాను. సో టైర్డ్ అయిపోయాను కాబట్టి ఆ రోజు తిని పడుకున్నాను. నెక్స్ట్ డే లేచి అందరు పార్ట్ టైమ్స్కి వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నా. ఇల్లు కొంచెం క్లీన్ చేసి అలా పెట్టాను అనమాట, ఎందుకంటే నాకు బోరింగ్గా ఉంది కాబట్టి. తర్వాత ఒక 2 days ఆగి యూనివర్సిటీకి వెళ్ళాను ఎన్రోల్ అవుదామని. ఎన్రోల్ అయ్యేటప్పుడు నాకు ఫ్లైట్లో పరిచయం ఒక అబ్బాయి అక్కడ కనిపించి, తిను నా రూమ్మేట్, తను కూడా నీ కోర్స్ అని చెప్పి తన నంబర్ నాకు షేర్ చేశాడు. దాని తర్వాత ఒక 2 days ఎన్రోల్ అయిపోయిన తర్వాత 2 daysకి యూనివర్సిటీ ఉంటే యూనివర్సిటీకి వెళ్ళాం. వెళ్ళిన రోజు ఫస్ట్ నేను రాంగ్ క్లాస్కి వెళ్ళిపోయాను గైస్. ఎందుకంటే ఇంకో అమ్మాయి ఉంది కదా, తను చాలా కాన్ఫిడెంట్గా ఇదే క్యాంపస్ అని ఒక క్యాంపస్కి వెళ్ళాల్సింది ఒక క్యాంపస్కి వెళ్ళిపోయి, అంటే వాళ్ళు కూడా మా కోర్సే బట్ మా సీనియర్ బ్యాచ్ అనమాట. వెళ్ళి వాళ్ళ క్లాస్లో కూర్చున్నాం ధైర్యంగా. వీళ్ళేంటి ఈ క్లాస్కి వస్తున్నారు, మీరు ఎప్పుడు రాలేదే అని వాళ్ళు అడిగారు. ఏమో ఈ క్లాసే, మేము ఇదే కోర్స్ అని చెప్పి అక్కడే కూర్చున్నాం. అటెండెన్స్ తీసుకుంటున్నారు. అంత అటెండెన్స్ తీసుకుంటుంటే మా పేర్లు రావట్లేదు. 1 period అయిపోయింది, మా పేర్లు రాలేదు, అంతే కూర్చొని ఉన్నాము. తర్వాత లెక్చరర్ పిలిచారనమాట. పిలిచి మీ పేర్లు చెప్పండి అని చెప్తే, మీరు ఈ క్లాస్ కాదు వేరే క్లాసు, అక్కడికి వెళ్ళండి నా క్యాంపస్ కంటే, బ్యాగులు తీసుకొని పరిగెత్తుకుంటా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాము. 1 period అటెండెన్స్ పోయింది. అక్కడికి వెళ్ళి చెప్పాము, మేము ఇలా రాంగ్ క్లాస్కి వెళ్ళిపోయాము అని చెప్పి. పర్లేదు వచ్చి కూర్చోండి అని చెప్పారు. అదొక ఎలా అంటే ఎంత కాన్ఫిడెంట్గా వెళ్ళిపోయాము అంతే. అదొక ఫన్నీ ఇన్సిడెంట్ మాకైతే. ఫస్ట్ రోజే తప్పు క్లాసెస్కి వెళ్ళిపోయి, ఎందుకంటే చాలా డిఫరెంట్ బిల్డింగ్స్ ఉంటాయి, మనకు అర్థం కాదు. ఇక్కడ మనకి ఎలా ఉంటుంది, పైకి వెళ్ళి లెఫ్ట్ తిరగండి, అది చిన్న క్యాంపసెస్ ఉంటాయి మనకి, లేదా మనకు అర్థమైపోయింది. ఇక్కడ అలా కాదు, ఏదో C1 C2 రూమ్స్ కూడా అలా ఉంటాయి అన్నమాట. ఎలాగా A14 A15 అలా ఉంటాయి. మనమే ఆన్లైన్లో చూసుకొని వెళ్ళాలి. మనకి ఇక్కడికి వచ్చేటప్పుడు అంత నాలెడ్జ్ ఉండదు. సో అట్లా రాంగ్ క్లాస్కి వెళ్ళిపోయామన్నమాట. దాని తర్వాత యూనివర్సిటీ లైఫ్ నార్మల్గా గడుస్తూ ఉంది. రూమ్కి వచ్చేసరికి అకామిడేషన్లో నేను ఫస్ట్లో చాలా బాగున్నాం గైస్. అందరు ఎలా అంటే ప్రతి అకామిడేషన్లో ఇంతే ఉంటుంది. అందరూ మంచిగా బొమ్మరిల్లు సినిమాలో కలిసి ఉన్నట్టు, సంక్రాంతి సినిమాలో కలిసి ఉన్నట్టు, అందరు చాలా సరదాగా కలిసి వండుకోవడాలు, కలిసి తిండాలు, ఒక 1 month వరకు అట్లా బాగుంటుంది అనమాట. ఎవరైనా కొత్త పర్సన్ వచ్చినా వాళ్ళని చూసుకోవడం కానీ అదంతా బాగుంటుంది. తర్వాత రియాలిటీ బయటకు వచ్చింది అనమాట. అట్లని నేను కూడా ఫస్ట్ మంచిగానే ఉన్నాము. తర్వాత ఏమైందో తెలీదు, డేస్ గడిచే కొద్దికి కొంచెం డిఫరెన్సెస్ క్రియేట్ అవ్వడం.
నేను నాకు పార్ట్ టైం లేదు కాబట్టి ఇంట్లో ఉండేదాన్ని కాబట్టి పని చేసుకునేదాన్ని, పూజ చేసుకునే వాళ్ళం, అట్లా అంతా మంచిగానే ఉండేవాళ్ళం. దాని తర్వాత ఒకరోజు రెంట్ 200 అయితే, ఫర్ ఎగ్జాంపుల్ 200 అయితే వాళ్ళు 300 తీసుకునేవాళ్ళు అనమాట, కొంచెం ఎక్స్ట్రా తీసుకునేవాళ్ళు. అది మాకు తెలిసింది. సో మాకు అది తెలిసి నా ఫ్రెండ్ అడిగాడు, ఎందుకు ఇలా చేస్తున్నారు అలా. ఇంకా వాళ్ళకి డిఫరెన్స్ వచ్చేసాయి. నేను ఫస్ట్ నుంచి నా ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి నేను వాడికే సపోర్ట్ ఉన్నాను. దానివల్ల వాళ్ళకి నేను నచ్చలేదు. అలా ఇంకా డిఫరెన్సెస్ గొడవలు అయిపోయి ఒకరోజు మన ఇండియాలో కనుక తగాదులు అడుగుంటారు కదా గట్టి గట్టిగా, అట్లాగా ఒక పంచాయతీలాగా పెట్టేసేసి గట్టిగా అరిచేసుకొని నేను అసలు ఏం మాట్లాడలేదు, నేను సైలెంట్ కూర్చో ఉన్నా అనమాట. దాని ముందు రోజు ఏమైంది, నా ఫ్రెండ్ వాళ్ళని అడిగారు, మీరు ఎన్నెన్ని మాట్లాడుతున్నారో, మీరు ఏమేం చేస్తున్నారో నాకు తెలుసు అండి అంటే, వాళ్ళు నా మీద గొడవకు వచ్చేసారు ఆ రోజు. నేను అప్పటికి చెప్పాను, నేనేం చెప్పలేదు, నేను వాడితో ఏం డిస్కస్ చేయలేదు. నా ఫ్రెండే, ఇంకా నేనేమనుకున్నాను, నా ఫ్రెండే కొంచెం సరిగా ఉండట్లేదు ఇంట్లో అని నేను వాడినే అంటూ ఉండేదాన్ని, నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అంటూ ఉండేదాన్ని. నేను అదే అడిగాను, బ్రో నేనేం చెప్పలేదు అతనికి అని అంటే, గట్టిగా ల్యాప్టాప్ మీద కొట్టేసి అది ఇది అరిచేసేసి అలా చేశారు. నెక్స్ట్ డే ఇలా పంచాయతీ పెట్టారు, మాట్లాడారు. సడన్గా ఆ రూమ్లో ఉండే అమ్మాయి రెంట్ కట్టకుండా గ్రాసరీస్, వాళ్ళు ఏం చెప్పారంటే స్టార్టింగ్లో, నేను అడిగాను స్ప్లిట్ వేయండి అంటే, మన ఇంట్లో స్ప్లిట్ అలా ఏం ఉండదు, ఎవరి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు తీసుకొస్తారు, ఏమవుతుందిలే అందరం తింటున్నాం కదా, అట్లా మాట్లాడేవాళ్ళు. స్ప్లిట్ వేయలేదు నాకు. రెంట్ ఏమో నేను రాగానే ఇచ్చాను. ఒక నెక్స్ట్ మంత్ది ఏమైందంటే, ఆ టైంలో నాకు ఇంకా లోన్ రాలేదు. సో అందుకని నా దగ్గర లేవు. నేను ఇంట్లో వాళ్ళు అడిగితే ఇస్తారు, కానీ వాళ్ళు ఏమన్నారు, లోన్ రాగానే ఇవ్వలే, ప్రాబ్లం లేదు అని చెప్పారు. అందుకని నేను ఇవ్వలేదు. దానికి ఇంకా ఆ రోజు రెంట్ ఇవ్వకుండా, గ్రాసరీస్ పనులు చేయకుండా, మాకు అవసరం లేదు తీసుకెళ్ళిపో అమ్మాయిని కూడా, అది ఇదని మా ఫ్రెండ్ మీద గట్టిగా అరిచేసేసి గట్టిగా తగాదలాడేసుకున్నారు. నాకు అసలు నేను ఆ సిచ్యువేషన్లో నేనేం మాట్లాడలేదు, కానీ నన్ను ఎందుకు కార్నర్ చేశారో నాకు అర్థం కాలేదు. నేను సైలెంట్ అయిపోయాను. ఎందుకంటే నేను ఆ అమ్మాయికి కొన్ని డేస్ 15 డేస్ బాగోకపోతే ఆ 15 డేస్ అంతా పని నేనే చేసేదాన్ని ఇంట్లో. సరే ఏముందిలే అని చెప్పి అబ్బాయిలని ఎక్కువ ఎలా అంటే, ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటాం, అబ్బాయిలు పని చేయకుండా అమ్మాయిలు చేస్తే అలాగే ఉండేవాళ్ళం. వాళ్ళు కూడా చాలా బాగుండేవాళ్ళు నాతో. కానీ లాస్ట్లో ఎందుకు ఏమైందో నాకు తెలీదు, అలా మొత్తం రివర్స్ అయిపోయింది. ఆ రోజు నాకు చాలా బాధేసి నేను ఏడ్చి నేను ఇంకా మా అక్కకి కాల్ చేసి ఇట్లా అయ్యింది, నాకు కొంచెం అమౌంట్ కావాలి అని చెప్తే, మా అక్క మా బావకి చెప్పి నాకు అమౌంట్ ఇచ్చారు. ఇంకా అదే నేను వాళ్ళకి ఇచ్చేసాను. అవి పౌండ్స్ కన్వర్ట్ చేసేసి నేను వాళ్ళకి రెంట్ పే చేస్తే, ఆ రోజు ఏమైంది, వాళ్ళు అన్ని మాటలు అనేసిన తర్వాత సింపుల్గా నన్ను మళ్ళీ పిలిచేసి, నేను నిన్ను కావాలని అనలేదు, కోపంలో అన్నాను అని చెప్పి అన్నారు. కోపంలో ఉన్నప్పుడే కదా నిజమైన మాటలు వచ్చేది. సో నేనైనా ఆ టైంలో కూడా నేను రిటర్న్ ఏం మాట్లాడలేదు. వాళ్ళు అలా మాట్లాడుతుంటే కూడా నేను ఏడుస్తానే సైలెంట్గా కూర్చున్నాను. నాకు చాలా బాధేసింది. నాకు ఇంక అక్కడ ఉండబుద్ధి కాలేదు. ఎందుకంటే నేను ఇంత చేసి వాళ్ళని అంత బాగా చూసుకొని, అన్న అని అమ్మాయిని కూడా చాలా బాగా చూసుకొని, తర్వాత అలా ఉండేసరికి నాకు అసలు చాలా బాధేసింది. ప్రతిదానికి ఇంకా డిఫరెన్స్ చూపించడం, ఫుడ్ విషయాల్లో కానీ ఏ విషయాల్లో అయినా డిఫరెన్స్ చూపించడం, ఇంక ఇవన్నీ నాకు నచ్చక నేను ఉండలేక నా ఫ్రెండ్కి చెప్పాను, నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, నేను ఉండలేను, నన్ను కూడా తీసుకెళ్ళు ప్లీజ్, నాకు ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేరు అని చెప్తే, వాడే ఇక్కడ లండన్కి దగ్గరలో ఉండేవాళ్ళం, అవుటర్ లండనే బట్ లండన్కి దగ్గరే అనమాట. అక్కడ ఉండేవాళ్ళం, లెస్టర్కి వెళ్ళిపోయాం, అంటే కోవెంట్రీ దగ్గరికి వెళ్ళిపోయాం అనమాట. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నాం ఒక 2 months. అక్కడికి వెళ్ళాక పార్ట్ టైం లేదు, ఇక్కడ నాకు పార్ట్ టైం లేదు. ఎందుకంటే నేను ఇక్కడ సెట్ అయ్యే టైంకి ఇలా ఇష్యూస్ అయినాయి, వెళ్ళిపోయాము. ఏంటి మనుషులు ఇలా మారిపోతారా అసలుకి, ఇన్నాళ్ళు వీళ్ళేసుకుంది మాస్కా అనేలాగా మారిపోతారనమాట. ఊసరవల్లికి కూడా అన్ని రంగులు ఉంటాయో లేదో కానీ ఇక్కడ మనుషులకు మాత్రం అన్ని రంగులు ఉంటాయి. దయచేసి అందరు జాగ్రత్తగా ఉండండి. లెస్టర్కి వెళ్ళిపోయినప్పుడు అక్కడ బాగానే ఉన్నాము. కాకపోతే ఏంటంటే నేను ఒక్కదాన్నే అమ్మాయి నా ఇంట్లో, ఇంకా పార్ట్ టైం లేదు. తిరిగి సిటీ మొత్తం సీవీలు ఇచ్చుకుంటా తిరిగి పార్ట్ టైం లేక ఇబ్బంది పడి, ఎట్లనో ఆ రూమ్లో వర్ధన్ అన్న అని ఒక అన్న ఉంటారు, ఆ అన్న వాళ్ళ ఫ్రెండ్ రెస్టారెంట్ ఉంటే అక్కడ మాట్లాడి నాకు పార్ట్ టైం ఇప్పించారు. నేను ఇక్కడ ఒక క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. అలా అన్నీ వాష్ చేయాలి, షెఫ్కి హెల్ప్ చేయాలి, ఊడవాలి, తుడవాలి, ఎన్ని పనులు ఉంటాయి గైస్. మళ్ళీ అక్కడ నేను ఎన్ఐపే కూడా కాదు, ఎన్ఐపే అంటే 12 pounds ఇస్తారు మనకు గంటకి, అది కూడా కాదు, గంటకి 5 pounds ఇచ్చేవాళ్ళు. 5 pounds అంటే 500, 550. మనకి నార్మల్గా రావాల్సిన 1300, 1400కి ఇంత పే ఇచ్చేవాళ్ళు. బట్ స్టిల్ ఆ టైంలో నాకు అవసరం కాబట్టి, ప్రతిదాన్ని ఇంట్లో వాళ్ళు అడగలేం కాబట్టి నేను అక్కడ జాయిన్ అయ్యాను. అంత కష్టపడి వర్క్ చేశాను. కొన్ని డేస్ ఆగిన తర్వాత అక్కడే వర్క్ చేస్తా, నేను వేరే కూడా అప్లై చేస్తా, ట్రై చేసుకుంటా ఉన్నా.
యూనివర్సిటీకి అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే 4.5 hours జర్నీ చేయాలి. నేను మార్నింగ్ 10కి యూనివర్సిటీకి రావాలంటే 4:30కి లేచి స్నానం చేసి బాక్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని 6:30 కల్లా నేను బస్ స్టాప్కి వస్తే అక్కడ నుంచి బస్ ఎక్కి నేను లండన్కి రావాలి. 10కి వచ్చేదాన్ని ఇక్కడికి. 10కి వచ్చి యూనివర్సిటీ మొత్తం ఫినిష్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ కుక్ చేసుకోవాలి. నేను వాళ్ళని కూడా ఏమనను గైస్, వాళ్ళు పార్ట్ టైం చేసి వాళ్ళు ఏదో మ్యాగీలు ఏదో తినేసేసి పడుకునే వాళ్ళు. వాళ్ళని గట్టిగా అడగలేక నేను చేసుకోలేక నాకు చాలా ఇబ్బంది అనిపించేది. కొన్నిసార్లు ఏడ్చేసేదాన్ని. మా అమ్మకి ఇవన్నీ చెప్పలేం కదా, పేరెంట్స్కి అన్నీ చెప్పలేము. సో అందుకని అలా ఉండేదాన్ని. అక్కడ తర్వాత ఏమైంది, అక్కడ షెఫ్ కూడా ఎలా అంటే కొంచెం బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం, కొంచెం రూడ్గా ఉండడం. ఒకరోజు మేమేం చేయకపోయినా నేను నా ఫ్రెండ్ అక్కడ వర్క్ చేస్తుంటే ఇద్దరిని ఏదో తిట్టేశారు. ఇంకా మాకు బాధేసేసి మేము రాము అని చెప్పి, ఇప్పుడు మనకి అవసరం కానీ మరీ మన ఆత్మాభిమానాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకొని వాళ్ళ కింద పని చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకళ్ళు వచ్చేసేసి మీకు అసలు తిండి ఎలా దిగుతుంది అది ఇది అని మనం ఏం తప్పు చేయకుండా మాట్లాడినప్పుడు మన అంత సెల్ఫ్ రెస్పెక్ట్కి దిగజారి బ్రతకాల్సిన అవసరం అయితే నాకు లేదు అనిపించింది ఆ టైంలో. నేను రేపటి నుంచి రావట్లేదని చెప్పేసి వచ్చేసాము. దాని తర్వాత నా ఫ్రెండ్స్ కూడా అక్కడ నుంచి వేరే వేల్స్కి మూవ్ అయిపోతున్నారనమాట. సో అందుకని అందులో నా కాంట్రాక్ట్లో నా పేరు లేదు. ఎందుకంటే నేను షెల్టర్ కోసమే ఆ టైంలో అక్కడికి వెళ్ళాను. రెంట్ అవి పే చేసాం, బట్ ఏంటంటే షెల్టర్ కోసం ఇక్కడ నాకు లేదు కాబట్టి సిచ్యువేషన్ బాగోక అక్కడికి వెళ్ళాను కాబట్టి అక్కడ ఇప్పుడు నేను ఇల్లు మారాలి 10 daysలో. నాకేం తెలియట్లేదు, ఏం అర్థం కావట్లేదు అసలుకి ఎక్కడికి మారాలి ఏంటి. మళ్ళీ ఒకటి అయిపోయిందంటే ఇంకొకటి వస్తుంది, ఏంట్రా బాబు అనుకునే టైంకి మా అత్త వాళ్ళ రిలేటివ్స్ అబ్బాయి నంబర్ ఇచ్చిందనమాట నాకు. ఈ అన్న కూడా లండన్లోనే ఉంటారంట, మాట్లాడు అని అంటే నేను నార్మల్గా హాయ్ అన్న అది ఇది అని దానికి ముందు నుంచే మాట్లాడుతూ ఉన్నాను అనమాట. అన్నకు చెప్పాను నా సిచ్యువేషన్ ఇలా ఉంది అని అంటే, అన్న కూడా దానికి ముందే ఇటు సైడ్ పార్ట్ టైమ్స్ ఉన్నాయిరా, ఎందుకు అంత దూరంలో ఉన్నావు, ఇటు వచ్చి ఉండు అని చెప్పి చెప్తా ఉన్నారు. నేను ఇంకా ఆ టైంలో చెప్పాను. అన్న పేరు హరి అనమాట, హరి సూర్య. ఆ అన్న కూడా నాకు ఆ టైంలో చాలా సపోర్టివ్గా ఉండి ఇంకా అన్న ఇట్లా ఉందన్న నా సిచ్యువేషను అని చెప్తే, సరే అమ్మా నువ్వు రా అని చెప్పి వెళ్ళి ఓనర్కి తెలియకుండా 10 days అక్కడ ఉన్నా అనమాట. అంటే అక్కడ నుంచి మేము వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యే వరకు 10 days ఓనర్కి తెలియకుండా అన్న రూమ్ మొత్తం నాకు ఇచ్చేసేసి నువ్వు లగేజ్ ఇక్కడ పెట్టుకొని నా రూమ్లో ఉండు, అన్నది బాక్స్ రూమ్, ఆ రూమ్లో ఉండని చెప్పి నాకు ఆ టైంలో చాలా సపోర్టివ్గా ఉన్నాడు అన్న కూడా. అన్నకి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇదే నేను కష్టపడ్డాను గైస్, కానీ ఆ కష్టము అసలు అమ్మో ఇది ఎండ్కి అసలు ఇక్కడ ఎలా డీల్ చేయాలి అనే సిచ్యువేషన్కి నాకు ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేశారు. ఈ అన్న దగ్గరికి వెళ్ళగానే 2 daysకి నేను ఆన్లైన్లో సబ్వేలో జాబ్ అప్లై చేశాను. అక్కడ వచ్చింది నాకు, అక్కడికి వెళ్తూ ఉన్నాను. కాకపోతే షిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు కాదు, తక్కువ షిఫ్ట్లు, బట్ అయినా చేస్తూ ఉన్నాను అనమాట. సబ్వేలో కూడా చాలా పని ఉంది కదా, దోల తీరిపోయింది అసలుకి. ఇంటికి వచ్చేసరికి ఫుల్ బ్యాక్ పెయిన్. నేను నార్మల్గా అయితే ఫుడ్ అంత తినేదాన్ని కాదు, కానీ సబ్వేలో వర్క్ చేసినప్పుడు ఆకలితో ఇంటికి రాగానే ఎలా తినేదాన్ని అసలుకి, అంత కష్టపడి అలా ఉన్నాను. దాని తర్వాత ఇంకా అమెజాన్లో జాబ్ అప్లై చేశాను. నేను అమెజాన్లో జాబ్ అప్లై చేసినప్పుడు షేర్ కోడ్ అని, ఇక్కడ ఒక జాబ్ అప్లై చేసినప్పుడు షేర్ కోడ్ అని ఉండేది. అంటే రైట్ టు వర్క్, మనం ఇక్కడ వర్క్ చేయాలంటే లీగలా ఇల్లీగలా అని చెప్పి చూడడానికి షేర్ కోడ్ అని ఒకటి ఉంటుంది. అది ఎక్స్పైర్ అయిపోయిందని నేను చూసుకోకుండా ఆ జాబ్ అప్లై చేసి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. ఈ జాబ్ వచ్చేసి దాని కాన్ఫిడెన్స్లో నేను సబ్వేలో రిజైన్ చెప్పేశాక మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి ఉండదు. సో ఇది షేర్ కోడ్ అయ్యేసరికి ఆ జాబ్ పోయింది, ఈ జాబ్ పోయింది, 2 జాబులకి నామం పడింది అనమాట. ఆ టైంలో అసలు మళ్ళీ మొదలురా బాబు అని టార్చరు. ఇప్పుడు నాకు జాబ్ కావాలి, ఏం చేయాలో తెలియదు. అకామిడేషన్ ఇప్పుడు అక్కడ ఉంటున్నాను, రెంట్ పే చేయాలి, అన్నీ చేయాలి, ఏం చేయాలో తెలియక నా ఫ్రెండ్ ఒక అతను వచ్చాడు నన్ను చూడడానికి. నార్మల్గా ఇండియా నుంచే మేము ఫ్రెండ్స్ అనమాట. తను వచ్చాడు చూడడానికి, మీట్ అవ్వడానికి వస్తే ఇంకా నేను వస్తాను మీ ఇంటికి, ఒక 2 days ఉంటాను, నాకు ఖాళీయే కదా అని చెప్పి అక్కడికి వెళ్ళినప్పుడు తను ఇలా జరిగింది, ఇట్లా జాబ్ లేదు అని చెప్పినప్పుడు, సరే ఇటు సైడ్ వచ్చేసేయి నేను ఏదో ఒక జాబ్ ఇప్పిస్తాను అని చెప్పినప్పుడు నేను ఇంకా మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి మారాను. చూడండి, అకామిడేషన్ సంవత్సరం కూడా కాదు ఈ సంవత్సరంలో నేను 4 అకామిడేషన్స్ మారాను. అంటే ఎవ్రీ 3 monthsకి ఒక్కొక్క అకామిడేషన్ మారుతూనే ఉన్నాను నేను. సరే అని చెప్పి ఇంక ఇక్కడికి వచ్చేసి అక్కడ ఉన్నప్పుడు కూడా ఏదో ఒక ఇష్యూసే. అంటే మా అన్నతో నాకేం ప్రాబ్లం లేదు, వేరే వాళ్ళు వల్ల ఏదో ఒకటి ఇష్యూస్. ఇప్పుడు ఇక్కడ జనాలు ఎలా అంటే వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి, వాళ్ళకి నచ్చినట్టు ఉండలేదనుకో వాళ్ళకి మనం నెగిటివ్ అయిపోతాం అనమాట. మనం ఎంత మంచిగా ఉండని ఏమైనా చేయని, మనం ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒక 4 రోజులు వంట చేసి పెట్టినాం, 5 రోజులు వంట చేయాల, నెగిటివ్ అయిపోతాం. ఇక్కడ ఇంతే. లేదా అన్న మనం ఏదో క్లోజ్గా ఉంటాం బాగా, అన్న అని, లేదా ఫ్రెండ్ అని ఇట్లా బాగా క్లోజ్గా ఉంటాం.
దాని తర్వాత ఏదో మనకి ఏదో సిచ్యువేషన్స్ బాగాలేకో లేకపోతే మెంటల్ ప్రెషర్ వల్ల 4 రోజులు మనం కొంచెం వాళ్ళ నుండి గ్యాప్ తీసుకొని మనం అలోన్గా టైం స్పెండ్ చేసాం అనుకో, నువ్వు మారిపోయావు, మీరు ఇంతే, అది ఇది అని చెప్పి ఇట్లనే ట్రీట్ చేస్తారు. ఇక్కడికి వచ్చాక నాకు ఒక పార్ట్ టైం దొరికింది, ఒక రెస్టారెంట్లో వెళ్తా ఉన్నాను. ఇక్కడ కూడా అంతే, షిఫ్ట్లు ఇవ్వకుండా నేను కరెక్ట్ పార్ట్ టైం నాకు సెట్ అవ్వట్లేదు అసలుకి ఎక్కడ కూడా. ఎందుకంటే ఒకటి అకామిడేషన్స్ మారడం, ఇంకొకటి షిఫ్ట్స్ ఇవ్వరు, తక్కువ షిఫ్ట్లు ఇవ్వడం. మళ్ళీ వర్క్ ప్లేస్లో కూడా అంతే. ఒక అమ్మాయి అంటే ఎక్కడైనా అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఎందుకు చూస్తారో నాకు అర్థం కాదు. ఇప్పుడు నా విషయం అనే కాదు, నా ఫ్రెండ్ ఉంది కదా హేజల్ అని చెప్పి, తన విషయంలో కూడా అంతే. తన విషయంలో కూడా తను వర్క్ కోసం వెళ్ళడం. ఆడపిల్ల కదా, అబ్బాయిలు ఉంటే నేను నిన్ను బాగా చూసుకుంటాను, నువ్వు నాతో ఉండు అంటే, ఒక అమ్మాయి వర్క్ చేయడానికి వస్తే ఆ అమ్మాయిని వర్క్ ఓకే, పర్సనల్ లైఫ్లో కూడా వాళ్ళు ఎందుకు తలదూర్చాలనుకుంటారో నాకైతే అర్థం కాదు. బేసికల్గా ఇండియానే కాదు, ఇక్కడ కూడా అంతే. నాకు యాంగ్జైటీ ఉంది గైస్, మా అమ్మకు కూడా తెలీదు. నాకు ఇండియాలో ఉన్నప్పటి నుంచి యాంగ్జైటీ ఉంది. ఏదన్నా గట్టిగా ఎవరైనా అరిచినా, ఏదైనా గట్టిగా మాట్లాడినా, గొడవలు ఆడుకున్నా, నాకు తెలియకుండా చేతులు షివరైపోవడం, గుండె ఫాస్ట్ కొట్టేసుకోవడం అలా జరిగిద్ది నాకు. ఇక్కడికి వచ్చాక నేను ఫ్రెండ్షిప్ బిట్రేయల్సే అన్నీ. ఎప్పుడు గివింగ్ సైడే గైస్, రిసీవింగ్ సైడ్లో నేను అసలు ఎప్పుడు ఉంటానో అని కూడా నాకు తెలీదు. ఇంకా నాకు బాధ, నేను ఏం చేయలేకపోతున్నాను, ఎందుకు ఇలా అవుతుందని, ఎందుకు మనం ఇంత పాజిటివ్గా ఉన్న మనుషులు ఎందుకు ఇలా ట్రీట్ చేస్తున్నారనే బాధతో రోజు అసలు నాకే తెలియకుండా అప్పటి వరకు బాగానే ఉంటాను. సడన్గా నాకు యాంగ్జైటీ వచ్చేసిద్ది, ఊపిరి ఆడదు. -2 degreesలో వచ్చి నేను బయట కూర్చొని ఒక్కదాన్ని ఏడుస్తూ ఉండేదాన్ని. ఆ టైంలో నాకు సపోర్ట్ ఉన్నారు కొంతమంది, ఇక్కడ ఉన్న రూమ్మేట్స్ కానీ వాళ్ళు నాకు ఆ టైంలో ఉన్నారు, చూసుకున్నారు. అందరు చెప్తారు కదా స్ట్రాంగ్ ఉండు, అది ఉండు ఇది ఉండు అని చెప్పి, కానీ పడే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. నేను మా నాన్న ఉన్నప్పటి నుంచి కూడా మాకు స్ట్రగుల్స్ ఉన్నాయి. ఎందుకు మా నాన్న మోసపోయి వాళ్ళ ఫ్రెండ్ చేతిలో డబ్బులు పోయి ఇవన్నీ బాధలు చూసి తర్వాత పేరెంట్లెస్ చైల్డ్గా కష్టాలు పడి చదువుకోవడానికి ఇబ్బందులు పడి, ప్రతిదానికి ఇబ్బంది పడి ఇవన్నీ నేను ఏడ్చేదాన్ని కాదు. ఇండియాలో ఉన్నప్పుడు కూడా మా అమ్మ ఎదురు ఎప్పుడు ఏడ్చేదాన్ని కాదు, నేను ఎవరి ముందు ఎప్పుడు ఏడ్చేదాన్ని కాదు. ఏదైనా బాధ వస్తే పాటలు పెట్టుకోవడం, టెర్రస్ మీదకి వెళ్ళడం, లేకపోతే కిందకి వెళ్ళిపోయి వాకింగ్కి వెళ్ళడం, ఇంక ఇదే కానీ, లేదా రూమ్లో ఉండడం. మళ్ళీ నన్ను నేను డిస్ట్రాక్ట్ చేసుకోవడానికి కొరియన్ సిరీస్ అని అవన్నీ చూసుకొని నవ్వుకోవడం, ఇంతే. ఇంకా అలాంటిది నేను ఇవన్నీ మనసులో పెట్టుకొని ఇంకా బయటకి నేను షేర్ చేసుకోలేక ఇవన్నీ లోపల పెట్టుకొని నాకు ఎక్కువ యాంగ్జైటీ వచ్చేయడం, ఇలాంటివన్నీ ఇబ్బంది పడి చాలా ఏడ్చేదాన్ని. దాని తర్వాత నా లైఫ్ చీకటిగా ఉంది అనుకునే టైంలో వెలుగులాగా వచ్చారు నాకు కొంతమంది ఫ్రెండ్స్. అంటే నాకు యూనివర్సిటీలో ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వాళ్ళు తమిళ్, వాడి వల్ల నాకు మిగతా బ్యాచ్ అంతా పరిచయం అనమాట. ఆ టైంలో నేను ఎంత లో అంటే కదిలిస్తే ఏడ్చేదాన్ని లోగా. అలా ఉన్న టైంలో వాళ్ళు నేను ఫుల్ చీకట్లో ఉన్న టైంలో వెలుతురులా వచ్చారు నాకు. అంత సపోర్టివ్గా ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నేను ఏ టైంలో కాల్ చేసి నాకు లోన్లీగా ఉంది, నాకు బాగాలేదు, ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ అంటే, ఏమైందిరా ఎందుకు అని నాతో నా బాధ విని నన్ను జడ్జి చేయకుండా, ఓకే నువ్వు ఏడుస్తున్నావు అని నువ్వు వీక్ అనుకుంటున్నావు, కానీ నువ్వు వీక్ కాదు, నువ్వు చాలా స్ట్రాంగ్, నువ్వు ఇన్నాళ్ళు మనసులో బాధ పెట్టేసుకొని అది ఇప్పుడు బయటకు వస్తుంది అంతే, నీకు మేమున్నాము అని చెప్పి నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. నేను వాళ్ళతో ఉన్నానని చెప్పి వేరే వాళ్ళకి జలసీ వచ్చేసేసి 3 boys, నేను హేజల్ అనమాట. నువ్వు అబ్బాయిలతో తిరుగు, ఏమైనా చేసుకో, మాకెందుకు, మీ అమ్మాయిలందరూ ఇంతే మారిపోతారు, మీ జెన్జీ కిడ్సే ఇంత, మీరు అర్థం కారు అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఆ వర్డ్స్ ఎంత హర్ట్ అయినాయి అంటే, నేను తిరిగి ఆ మనిషితో సరిగ్గా ఆ మనుషులు ఎవరైతే అన్నారో వీళ్ళందరితో నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. ఇష్టం ఉంది వాళ్ళంటే, వాళ్ళతో ఆ క్లోజ్నెస్ ఉంది, ఇంత మంచి ఫ్రెండ్షిప్ చేసాం, ఇంత మంచి బాండింగ్ ఉంది, కానీ వాళ్ళు మనల్ని బాగా చూసుకున్నారు అని చెప్పి, ఆ టైంలో వాళ్ళతో ఉన్నామని చెప్పి వీళ్ళు ఈ మాటలంటే నాకు అసలు తీసుకోలేకపోయాను నేను. అప్పుడు కూడా నేను ఎదురు తిరిగి ఒక మాట అనలేదు. అసలు మీకు అవసరమా ఇది అని నేను అనొచ్చు, కానీ నేను అనట్లేదు. నా మనస్తత్వం అది కాదు. అక్కడే నుంచొని వాళ్ళ ఎదురే కన్నీళ్ళు గారుస్తా నుంచున్నాను తప్ప ఏం చేయలేక అట్లే ఉండిపోయాను. నేను తర్వాత మా అమ్మకు కూడా చెప్పాను, ఇండియా వెళ్ళినప్పుడు ఇలా అన్నారు మా, నాకు ఎంత బాధేసిందో అని. మా అమ్మ కూడా అడిగిద్ది, నీకు ఎందుకు వాళ్ళంత స్పెషల్, నీకు తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, తమిళ్ ఫ్రెండ్సే ఎందుకు అంత స్పెషల్ అన్నప్పుడు
నేను తెలుగు వాళ్ళలో చూసింది, ఇప్పుడు నాకున్న తెలుగు ఫ్రెండ్స్‌లో చూసింది, నా ముందు ఒకలాగా, నా వెనకాల ఒకలా ఉంటారు. కానీ వీళ్ళు అలా లేరు. నా వెనకాల ఎప్పుడు మాట్లాడిందే లేదు. మేము ఐదుగురం ఇప్పుడు ఒకడు తప్పు చేస్తే, "రేయ్! నువ్వు ఇది చేసేది తప్పు" అని వాడి మొహం మీదే చెప్తాము. వాడి ఎనకాల మాట్లాడుకోవడాలు ఇలాంటియన్నీ జరగవు మాకు. అలాగే చెప్తాం. అలాగే తిట్టుకుంటాము. ఏదైనా ఉంటే మొహం మొహం మీద తిట్టేసుకుంటాం. అప్పుడప్పుడే కలిసిపోతాం అంతే. ఇప్పుడు లాంగ్వేజ్ కాదు గైస్ ప్రాబ్లమ్. వాళ్ళు తమిళోళ్ళ, తెలుగోళ్ళ, హిందీయోళ్ళ, మరాఠీయోళ్ళ ఇది కాదు ప్రాబ్లమ్. మనతో ఒక మనిషి ఎలా ఉంటున్నాడనేది ఇంపార్టెంట్. నేను అంతా లోపల పెట్టేసుకొని మా అమ్మతో చెప్పుకోలేక, ఆ టైంలో నేనేదో చేయాలనుకుంటుంటే ఈ పార్ట్ టైమ్స్ సరిగా లేక, ఇవి లేక, అవి లేక అన్నీ నేను స్ట్రెస్ నాకు బాగా ఎక్కువైపోయి 25 డేస్ నాకు పీరియడ్ బ్లీడింగ్ అవుతూనే ఉంది. నా నేనెలాగా మొత్తం అసలు ఏదో కోల్పోయాను. అసలు నాకు ఏంటి లైఫ్ ఏంటి? ఎటన్నా ఎళ్ళిపోవాలి. నాకు నిజంగా నేను ఎవరికీ షేర్ చేసుకోలేదు. ఓన్లీ నా ఫ్రెండ్స్ వరకే తెలుసు. నాకు సూసైడల్ థాట్స్ కూడా వచ్చేసాయి. ఎందుకు ఈ లైఫ్, ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది అని సూసైడల్ థాట్స్ కూడా వస్తే, వాళ్ళకి ఫోన్ చేసి నాతో కొంచెం సేపు మాట్లాడరా, రూమ్‌లో ఎవరు లేరు, ఒక్కదాన్నే ఉన్నాను, ఏదో ఇలా ఉంది అని చెప్పి నేను వాళ్ళతో షేర్ చేసుకునేదాన్ని. ఆ టైంలో అంత అంత ఇదే అయిపోయి, అంత లో అయిపోయేదాన్ని. సరిగ్గా తినకుండా నిద్రపోయేదాన్ని కాదు. డే మొత్తం మీద ఒక గంట నిద్రపోయేదాన్ని. అలా చాలా డేస్ అలా జరిగింది. నేనిక్కడే ఉంటే నాకు నేను ఏదైనా చేసుకుంటానేమో అని భయంతో నేను ఇండియా వెళ్ళాలనుకోలేదు గైస్. ఎందుకంటే నేను ఆ టైంలో గూడా ఏమో ఇండియాని చూడాలంటే, ఇండియాని ఫేస్ చేయడానికి కూడా భయపడిపోయాను నేను. నేనేం తప్పు చేయలేదు, ఏం చేయలేదు. ఇక్కడికొచ్చింది నేను కష్టపడి ఏదో ఒకటి సాధిచ్చాలని. కానీ ఇండియాని ఫేస్ చేయడానికి కూడా భయపడిపోయాను. అంటే ఏంటి, ఎళ్లి నేను గెస్ట్‌లాగా ఉండి రావాలా? నేనెళ్తే తిరిగి రాలేనని నాకు తెలుసు. నేను టికెట్ బుక్ చేసుకున్నాక గూడా నా ఫ్రెండ్స్‌తో ఎళ్ళను అని చెప్పి అంటా ఉండేదాన్ని. ఎందుకు ఏమైతది 20 డేసే గదా! ఎళ్ళేసిరా, మళ్ళీ వచ్చాక మేమిక్కడే ఉంటాం గదా! అని చెప్పి చెప్తా ఉండేవాళ్ళు. నేను చెప్పడానికి ఇంత స్ట్రాంగ్‌గా చెప్తున్నాను గానీ, ఆ టైంలో నేనసలు నరకం చూసాను. ఏదో నన్ను నేను అరెస్ట్ చేసేసుకోవాలి అని జెప్పి. నా ఫ్రెండ్స్ కూడా చాలామందన్నారు, "అసలు నువ్వు ఈ జనరేషన్‌కి ఫిట్టే అవ్వవు. ఇలా ఉండకూడదు. వాళ్ళేదన్నా అన్నప్పుడు నువ్వు తిరిగి మాట్లాడు. నువ్వెందుకసలు పక్కనోళ్ళ కోసం బ్రతుకుతున్నావు? నీ కోసం నువ్వు బ్రతుకు. వాళ్ళనంటే నువ్వెందుకు తీసుకుంటున్నావు? నీ లైఫ్ నీ చాయిస్ కదా! వాళ్ళెవరైనా నీ ఫ్యామిలీ మెంబర్సా? నిన్ను కన్నారా? నిన్ను పెంచారా?" అని. కానీ వాళ్ళంటున్నారని మనం అంటే, వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటి అని నేను ఆలోచిస్తా. ఇక్కడ 100 థాట్స్ ఉంటాయి. 100 మాటలుంటాయి. ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు 100 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే ఎదుటి పర్సన్ 1,00,000 సార్లు ఆలోచించి బాధపడతారు. నేను ఆ కేటగిరీ అనమాట. నేను త్వరగా ఒక మాట అనలేను. ఎందుకంటే నాకు తెలుసు ఒక మాట అన్నప్పుడు ఎంత కష్టంగా ఉండిద్ది ఎదుటోళ్ళకి ఆ మాట మర్చిపోవడానికి అని నాకు తెలుసు. ఇప్పుడు మంచిగా చూసుకున్నారు గైస్, నన్ను మంచిగా చూసుకోలేదు, మంచోళ్ళు లేరు అనేది లేదు. ప్రపంచంలో మంచితనం ఉంది. కాకపోతే ఏందంటే చిన్న చిన్న వాటికి వాళ్ళు హర్ట్ అయిపోయి మనం ఏం చేయకపోయినా ఎదుటివాడి మెంటల్ హెల్త్ ఏంది అని చూసుకోరు. వాళ్ళకేమొస్తుంది మన నుండి, వాళ్ళకి కావాల్సింది వస్తుందా లేదా అదే చూస్తారు. వీళ్ళ మెంటల్ స్టేట్ బాలేదురే, వీళ్ళ మెంటల్ హెల్త్ బాలేదులే, వాళ్ళకి కొంచెం టైం ఇద్దాం, వాళ్ళు మళ్ళీ తిరిగి మన దగ్గరికే వస్తారు, ఇలాంటివి ఏం ఆలోచించరు. ఆళ్ళకి కావాల్సింది వాళ్ళకొచ్చిందా లేదా, వాళ్ళకి రాని టైంలో వెంటనే వాళ్ళు అప్సెట్ అయిపోయి ఒక 4 మాటలు అనేస్తారు. అనేసేసి వాళ్ళకేం రిగ్రెట్స్ ఏం ఉండవు. మనకుంటది ఆ బాధ. ఇవన్నీ ఏం ఉండవు. కానీ ఇవన్నీ అర్థం చేసుకునేసరికి జనాలకి సగం జీవితం అయిపోయిద్దనమాట. నేనిక్కడ పడే స్ట్రగుల్స్ అన్నీ నేను మా అమ్మతో కూడా షేర్ చేసుకోలేదు ఎప్పుడు. కానీ లాస్ట్ నేను ఎప్పుడైతే ఇలా బాగా లో అయిపోయి, వీక్ అయిపోయి, హెల్త్ ఇలా అయిపోతున్నప్పుడు వీడియో కాల్ చేస్తే మా అమ్మని చూస్తే ఏడ్చేసేదాన్ని. అందరూ ఏమనుకుంటారో తెలుసా? ఏదో ఒక 4 పోస్టులు ఇన్‌స్టాలో పెట్టేసేసి, 4 స్టేటస్‌లు పెట్టేస్తే, వీళ్ళు హ్యాపీగా ఉన్నారనుకుంటారు. ఎవ్వరు ఏడ్చేది కెమెరా ముందు కూర్చొని ఏడ్చేసి, నేను ఇది అని సింపతి క్రియేట్ చేసుకోవాలని ఎవ్వరికీ ఉండదు. ప్లస్ నాకైతే అసలు ఎదుటోళ్ళకి ఏ ఏ నా సాడ్ సైడ్ చూపించుకోవడం, షేర్ చేసుకోవడం అసలు ఇష్టం ఉండదు. ఒకవేళ నేను ఏడ్చినా వాళ్ళు ఎందుకు ఏడ్చారంటే ఏం లేదని చెప్తా గానీ, నేను ఏం ఫేస్ చేస్తున్నాననేది మాత్రం నేను షేర్ చేసుకోను ఎవ్వరికీ. అందరూ ఏందంటే ఏదో 4 స్టేటస్‌లు పెట్టగానే వీళ్ళ లైఫ్ బావుంది, వీళ్ళకేం సూపర్ ఉన్నారు అని వాళ్ళ ఏడుపులు ఫస్ట్. ఇది మీ లైఫ్ మీరు చూసుకోండి. ఎందుకు మీ లైఫ్‌లో మీకేం కష్టాలు లేవా? మీకేం పనులు లేవా? మీ లైఫ్‌లో మీరు చేయాల్సింది ఏం లేవా? అసలు ఖాళీయా? అందుకని మీరు పక్కనోళ్ళ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారా? కానీ ఇన్ని చేసినా గానీ, తిరిగి ఒక మాట అనకపోవడం. నేను మాత్రం సర్వం కోల్పోయినా నాలో ఉన్న కైండ్‌నెస్‌ని మాత్రం నేను కోల్పోను గైస్. వాళ్ళు ఎన్నైనా అనుకోనియండి. మనం ఏదైతే ఇస్తామో అదే తిరిగొస్తదని నేను నమ్ముతాను. అందుకనే నేను మాత్రం
ఎప్పటికీ ఈ కైండ్నెస్ని మాత్రం కోల్పోను. ఈ జనరేషన్లో ఫిట్ అయినా అవ్వకపోయినా సరే, వాళ్ళు నన్ను బాధ పెట్టినా సరే, నేను మాత్రం తిరిగి బాధ పెట్టాలి అనే కాన్సెప్ట్ని మాత్రం అసలు నమ్మను. మా అమ్మ మా అక్కలు కూడా అంతే. ఎప్పుడు మేము అనుకుంటాం కూడా, ఎందుకంటే మనం ఎన్ని చేసినా చివరికి మనకు వచ్చేది మాటలే అని మా అమ్మ కూడా అంటది. ఫ్యామిలీ మెంబర్స్ ఐ మీన్ రిలేటివ్స్లో కానీ ఇట్లాగా ఏదన్నా ఒక ఫంక్షన్ జరిగినప్పుడు మాకు మన ఇంట్లో ఫంక్షన్కి మేము ఎంతైతే కష్టపడేసి ఇదంతా చేసేస్తామో, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కైనా లేదా వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినా మేము వెళ్ళి చేసి అలా ఉంటాము. కానీ లాస్ట్లో మాకు మిగిలేదే అవమానం, ఖచ్చితంగా ఇవే మిగులుతాయి. బట్ స్టిల్ మనం ఏదైతే తిరిగి నేనేమనుకుంటాను తెలుసా, మనం అంత మంచిగా ఉన్నాం కాబట్టి మనకు కష్టం ఉంది అన్నప్పుడు ఏదో ఒక రూపంలో మనకి హెల్ప్ అవుతుంది. ఇంకొకటి, మనుషుల్ని నమ్మొద్దు అని చెప్తారు అందరూ. ఇప్పుడు మనం మనుషుల్ని నమ్మలేదు. ఇప్పుడు నేను కూడా 4 అకామిడేషన్స్ మారాను, ఈ బిట్రేయల్స్ జరిగాయి ఇవన్నీ అని చెప్పి నేను మనుషుల్ని నమ్మడమే మానేస్తే నాకు ఇలాంటి ఒక మంచి ఫ్రెండ్స్ దొరికే వాళ్ళ లైఫ్లో లేదు కదా. అందుకనే నమ్మాలి, మనుషుల్ని నమ్మాలి. నమ్మినప్పుడే ఆ మనిషి పర్సనాలిటీ ఏంటి, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా, వాళ్ళు మంచా చెడా ఎలాంటి వాళ్ళు అని అన్నీ మనకు అర్థం అవుతాయి. అలాని గుడ్డిగా నమ్మేసేసి ఏదో వాళ్ళ వెనకాల వెళ్ళిపోమని కాదు. నార్మల్గా మనం నమ్మాలి. మనుషుల్ని నమ్మితేనే ఆ పర్సన్స్ ఎలాంటి వాళ్ళు, మన కష్టంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, మన కోపంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, మనం బాధపడితే ఎలా ఉన్నారు, మన సంతోషంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, అసలు వీళ్ళు జెన్యున్గా మన కోసం ట్రూగా మనం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారా, లేదా మన ముందు ఇలా ఉండి మన వెనకాల ఎలా ఉంటున్నారా, ఇవన్నీ తెలుస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో నేను ఇండియా వెళ్ళే ముందు వెళ్ళే కొన్ని డేస్ ముందు ఏం జరిగింది, వెళ్ళాక ఏం జరిగింది అనేది షేర్ చేసుకుంటాను. అంతవరకు అందరూ జాగ్రత్తగా ఉండండి. బాయ్ గైస్.